హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీరు పెళ్లి చేసుకోవడానికి లేదా లివింగ్ రిలేషన్ కోసం ఒక అమ్మాయిని వెతుకుతున్నట్లయితే మీకు ఈ అమ్మాయి చాలా బాగా సూటబుల్ అవుతుంది. ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ పార్ట్నర్గా ఉంటుంది. ఈ అమ్మాయి పెళ్లి కోసం మాత్రమే మనకు డీటెయిల్స్ పంపించారు, లివింగ్ రిలేషన్ కోసం అయితే కాదు. ఎవరైతే లివింగ్ రిలేషన్ కోసం అమ్మాయిని వెతుకుతున్నారో ఈ అమ్మాయి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఈ అమ్మాయికి అంతగా ఆశలైతే లేవు, చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్నారు. మీరు కూడా ఈమె ఫోటోని చూడండి. స్వయంగా ఒక ఉద్యోగాన్ని చేస్తూ తన కాళ్ళ మీద నిలబడే అమ్మాయిగా ఈమె ఉన్నారు. నెలకు 82,000 రూపాయల శాలరీని సంపాదిస్తూ ఉన్నారు. ఒక ఫార్మా కంపెనీలో మంచి పోస్ట్లో ఉన్నారు. పెళ్ళైన తరువాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి భర్తకు సేవ చేసుకుంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఆశతో ఈ అమ్మాయి ఉన్నారు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఒక యుఎస్కి చెందిన ఫార్మా కంపెనీ అని చెప్పారు. ఇటువంటి పెళ్లి సంబంధం మీకు అస్తమానం దొరకదు. మీలో కొంతమంది చదువుకుని ఉద్యోగం చేసేవారిని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయితో పాటు కొంత ఆదాయం మీ కుటుంబానికి వస్తుంది అని ఆలోచిస్తారు. కొంతమంది మాకు ఏం చెప్తున్నారు అంటే 1,00,000 రూపాయల జీతం వచ్చే అమ్మాయిని వెతికి పెట్టమని చెప్పారు. స్క్రీన్ మీద చూపించే అమ్మాయికి 1,00,000 రూపాయల జీతం అయితే రావడం లేదు, కానీ దగ్గరగా జీతం వస్తుంది. మీకు తప్పకుండా ఈ అమ్మాయి నచ్చుతుంది. కొంచెం ఆలోచించి మీ నిర్ణయాన్ని మాకు చెప్పండి. ఈ అమ్మాయి మనకు పంపిన డీటెయిల్స్ చూద్దాం. ఈమె పేరు కవిత. భర్తతో విడాకులు తీసుకున్న అమ్మాయిగా ఈమె ఉన్నారు. చదువును గమనిస్తే బి ఫార్మసీ చదివారు. 1981 సంవత్సరంలో పుట్టాను అని చెప్పారు. క్యాల్కులేట్ చేస్తే ఈ అమ్మాయి వయసు సుమారుగా 40 సంవత్సరాలు అవుతుంది. పుట్టినరోజు 4వ రోజు మే నెల అని చెప్పారు. పుట్టిన సమయం చూస్తే రాత్రి 10:40 అనకాపల్లిలో ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టారు. రాశి మేషరాశి, నక్షత్రం మూలా నక్షత్రం, 5.4 ఇంచెస్ ఎత్తును కలిగి ఉన్నారు. హిందూ కుటుంబంలో పుట్టారు. క్యాస్ట్ వచ్చి రాజుల క్యాస్ట్. బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కోసం మీలో కొంతమంది వెతుకుతున్నారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని వెంటనే ఏర్పాటు చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఈ అమ్మాయి ఇంట్లో అమ్మగారు ఉంటారు. రిటైర్డ్ ఎంప్లాయీగా ఉన్నారు. ప్రతి నెల 15,000 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పారు. ఈమె నాన్నగారు ఆల్రెడీ చనిపోయారు. ఒక చెల్లి కూడా ఈమెకు ఉన్నారు. ఆల్రెడీ పెళ్ళి అయిపోయి చాలా దూరంగా వేరే రాష్ట్రంలో ఉంటున్నారు. ఈమె చెల్లి బళ్ళారి ప్రాంతంలో భర్తతో పాటు ఉంటున్నారు. అన్మ్యారీడ్ లేదా డైవర్స్ ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉండి భార్య లేని వారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఈ అమ్మాయికి పిల్లలు లేరు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకుని మీకు ఈ అమ్మాయి కరెక్టా కాదో చూసుకోండి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెకు ఒక మంచి భర్తగా ఉండాలి అని కోరుకునేవారు కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.